టీఫామ్ అనే ఆపు గురించిన లెసన్ నేర్చుకున్నాం కదా. నేను 2 దినాలు వినలేదు, మీరు విన్నారు. కాబట్టి ఈ టీఫామ్ తండ్రి పేరేంటి? ఆరెస్ట్. తర్వాత వాళ్ళ తల్లి పేరు మిస్సెస్ ఆరెస్ట్ గారు. తర్వాత వాళ్ళ తండ్రి ఏం చేస్తాడు? విచ్ డాక్టర్, అంటే మాంత్రిక్. తర్వాత మరి టీఫామ్ కూడా మదర్ ఏం చేస్తుంది? స్వీట్ పొటాటోస్, అంటే చిలకడ దుంపలు. బంగాళదుంపలు వేరు, చిలకడ దుంపలు అమ్మ సాల్వ్ చేసింది. మరి టీఫామ్ ఏం చేస్తుంది? వాళ్ళ మమ్మీతో కలిసి మార్కెట్కి వెళ్ళి వాటిని సేల్ చేస్తుంది. తర్వాత అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రత్యేకమైన వ్యక్తి, తెలుసా? ఆయన పేరేంటి? విక్టర్ పని ఏంటి? ఎవాంజలిస్ట్, మిషనరీ. వెరీ గుడ్. ఇంకా ఇవాళ షేరింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని అందరికీ అందిస్తూ ఉంటాడు అన్నమాట, మిషనరీగా. సో నేను మీరు వింటూ వచ్చారు. సరే, ఏ ప్రదేశంలో విక్టర్ ఉన్నాడు, అరెస్టులు ఉన్నాడు? ప్రదేశం పేరు ఏమో తెలుసా? హైతీ అనే ప్లేస్. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మీరు చాలా కేర్ఫుల్గా మీరు 2 లెసన్స్ విన్నారు. వెరీ గుడ్. ఈరోజు కూడా చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. నేను విన్న దాని ప్రకారం ఏంటంటే అరిస్టల్ ఆ వ్యక్తి విక్టర్ అనే మిషనరీని చంపాలనుకుంటాడు. ఎందుకు చంపాలనుకుంటాడంటే ఈ హైతీ అనే ప్రదేశంలో ఉన్న ప్రజలకు దేవుని వాక్యాన్ని చెప్తూ వాళ్ళందరికీ కూడా దేవుని వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు చాలామంది వారి జీవితాలు మారిపోతున్నందుకు ఈ అరిస్టల్కి ఏమైందంటే ఒకలాంటి ద్వేషం ఏర్పడింది. అవునా? ఇతను చంపేయాలి. ఎందుకు? ఇతనికి ఏం చేశాడు? విక్టర్ ఏమని చేశాడు? దానికి ఏం చేయలేదు, కానీ చంపాడు. ఎందుకు వచ్చిందంటే అలాంటి ఆలోచన, ఎవరికైనా ఒక ఫేమ్ వచ్చింది అనుకోండి, మంచి పేరు వచ్చింది, గుర్తింపు వచ్చింది, తన ఫ్రెండ్కి ఇంకోళ్ళకి తనకంటే ఎక్కువ పేరు వస్తుంది అనుకోండి, అప్పుడు ఈ వ్యక్తికి ఏమొస్తుందంటే తన హృదయంలో ఒకలాంటి జ్వలసీ వస్తుంది, అసూయ వస్తుంది అనమాట. ఎట్లా అతను తప్పించాలనుకుంటారు. అవునా? కాబట్టి చాలా దేశాల్లో, ఈవెన్ మన కంట్రీలో కూడా ఈ రోజుల్లో క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు చాలామంది దాన్ని ఓర్చుకోలేకపోతున్నారు. చాలామంది వారికి విరోధంగా లేస్తున్నారు, ఆటంకపరుస్తున్నారు, కొన్ని చోట్ల గాయపరుస్తున్నారు, కొన్ని చోట్ల చంపుతున్నారు. సో అది మంచి పని కాదు. అయితే విచ్ డాక్టర్ అయిన ఇతను కూడా ఏంటంటే అలాగిన ఆ భావంతోనే విక్టర్ని చంపాలని బయలుదేరతాడు. ఎంతో తీవ్రమైన కోపంతో బయలుదేరతాడు. ఆ తీవ్రమైన కోపంతో బయలుదేరుతున్నప్పుడు ఎవరు ఆపినా కూడా ఆగడం లేదన్నమాట. తనకు ఒక నైఫ్ ఉంది, తన దగ్గర ఒక బ్యాగ్ ఉంది, తీసుకొని వెళ్తాండి. ఈవెన్ తన భార్య మిస్సెస్ అరిస్టల్ కూడా అడ్డుపడుతున్నప్పుడు ఆయన వినడం మాట, ఆమె ఏమనుకుంటుందంటే విక్టర్ దేవుడైతే తను ఆపాలి అని చెప్పేసి అనుకుంటుంది. సో బయట ఏమో చాలా విపరీతమైన గాలి, తుఫాను, ఈదురు గాలులు ఉన్నాయి, వర్షం పడుతుంది బాగా. ఆ సమయంలో కూడా అట్లయితే నేను వెళతాను, అతను చంపాలనుకుంటాడు. చూడండి, ఇక్కడ అరిస్టాల్ కత్తి తీసుకున్నాడు అరిస్టాల్. తర్వాత విక్టరు ఆ వర్షంలోనే వెళుతున్నాడు. బయటికి వెళ్ళి ఆయన తను చంపాలనుకుంటున్నాడు. టీఫామ్ కూడా ఈ సంగతి తెలిసినప్పుడు తనకి ఏమనుకుంటుందంటే విక్టర్ మీద ఒక కోపం ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ డాడీ అరిస్టల్ చెప్పే విషయాలను అవి తప్పు అని ఆయన మిగతా వాళ్ళు చెప్పేసేసి దేవుని సువార్త చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళ డాడీ చెప్పే విషయాన్ని తప్పని చెప్పినందుకు ఆమె కోపం ఉంది. అయితే వాళ్ళ డాడీ ఆ విక్టర్ను చంపడానికి కూడా అంత ఇష్టం లేదు, ఆమె చంపకూడదు అనుకుంటుంది. ఆయన మీద కోపం ఉంది కానీ. అయితే అరిస్టల్ ఏం చేస్తాడంటే వెళ్ళేసేసి వెతుకుతూ వెళుతున్నాడు. బాగా వర్షం పడింది. ఎక్కడ దాకా వెళ్ళాడంటే ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళాడు. ఎత్తైన కొండ మీదకి వెళ్ళి అక్కడ వెతుకుతూ ఉన్నాడు అనమాట. అది ఎక్కడికి వెళ్ళాడంటే ఆ కొండ శిఖరం మీదకి వెళ్ళాడు అనమాట. అప్పుడు ఆయన అక్కడ నుంచి చూస్తే కింద ఒక లోయ కనపడుతూ ఉంటుంది. అమ్మో, ఇక్కడ నేను పడిపోయినందుకు నన్ను ఎవరు కూడా గుర్తించలేరు ఏంటి అని చెప్పేసి మాట్లాడుకుంటా తనలో తను దిగుతా వస్తున్నాడు.
ఆ దిగుతా వచ్చే సమయంలో ఏమైందంటే తన కుడి కాలు ఒక గుంటలో ఇరుక్కుపోయినప్పుడు వెంటనే ఆ కాలు బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తా ఎంతో బాధతో సహాయం చేయమని కేకలు వేస్తూ ఉంటాడు. ఎవరు కూడా అతను సహాయం చేయడానికి రారనమాట. అదే సమయంలో రెండో కాలు కూడా మెరుగు తిరిగిపోద్ది. అప్పుడు ఆయన పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు, నాకు ఎవరైనా సహాయం చేయండి అని. ఆ సమయంలో విక్టర్ అక్కడే ఉండి విని అతని మాటలు విని దగ్గరకు వస్తున్నప్పుడు ఈ ఫారెస్టర్ అంటాడు, ఏమంటాడంటే నువ్వు ఆ సహాయం చేయి, నేను నా కాలు దీంట్లో ఎక్కువపోయింది అని చెప్పేసి అంటాడు. నేనే నీ దగ్గరకు వస్తున్నాను, ఎందుకంటే ఈ నీళ్లు ఈ ప్రవాహం వస్తుంది, పలానా చోటకి వెళ్ళాలి, నీ సహాయం కోసమని నీ దగ్గరకు వస్తున్నాను, ఇలా జరిగిందని చెప్తాడు. కానీ అది వాస్తవంగానా? అది అబద్ధం చెప్పాడు. అయినప్పటికీ విక్టర్ తన దగ్గరికి వెళ్ళాడు, తను చూశాడు, వెళ్ళేసి ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామములో నేను దీన్ని చేయుచున్నానని చెప్పేసి తన కాలుని పట్టుకుని జాగ్రత్తగా బయటికి తీస్తూ వచ్చాడు అన్నమాట. చూడండి, ఇక్కడ ఈ ఆరెస్టులు అనే వ్యక్తి విక్టర్ని చంపాలనుకున్నాడు, అవునా? అంటే విక్టర్కి ఏదో కీడు చేయాలనుకున్నాడు, అవునా? ఇప్పుడు ఏమైంది? ఆయనే కీడులో పడ్డాడు, అవునా? సరే, ఇప్పుడు విక్టర్ చూశాడు, ఆయన కీడులో పడ్డాడు, ఆ గుంటలో పడ్డాడు, వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. నాకు సహాయం చేయమని అడిగినప్పుడు సహాయం చేస్తూ తన దగ్గరికి వెళ్ళి సహాయం చేశాడు. సో విక్టర్కి ఉన్న మనసు ఎలాంటి మనసు? మంచి మనసు. మనం ఎలా చెప్పొచ్చు అంటే యేసు ప్రభువుకు ఉన్న మనసు లాంటి మనసు. కాబట్టి అతను ఏమనుకున్నాడండి, ఇతను నాకు కీడు చేయాలనుకున్నాడు, కానీ నేను మాత్రం ఇతనికి మేలు చేస్తాను. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే కీడుకు ప్రతి కీడు చేయొద్దు, కీడు చేసిన వారికి మేలు చేయాలి. మేలు చేయవాడు దేవుని సంబంధి, అవునా? కీడు చేయవాడు అపవాద సంబంధి. కాబట్టి అరిస్టల్ అనే వ్యక్తి కీడు చేసేవాడుగా ఉన్నాడు, అపవాద సంబంధి. విక్టర్ దేవుని సంబంధి, అవునా? తన ప్రాణం తీయాలనుకున్న వ్యక్తికి సహాయం చేస్తున్నాడు వెళ్ళి. సో ఇది చాలా మంచిది అన్నమాట. కాబట్టి ఇది ఒక మంచి నేచర్, మంచి మైండ్, మంచి మనసు ఇది యేసు ప్రభు యొక్క పిల్లలకు. కాబట్టి లోకంలో చాలామంది కూడా పగ, ద్వేషము, అసూయతో ఉంటారన్నమాట. కీడు చేయాలని కోరుతూ ఉంటారన్నమాట, కీడును కోరుకుంటూ ఉంటారన్నమాట. సో మనమందరం కూడా దేవుని పిల్లలముగా, యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలముగా మనం ఎలా ఉండాలంటే ఇలాగా విక్టర్ వరే ఉండాలన్నమాట, అవునా? విక్టర్ ఎలా ఉన్నాడు? కానీ కష్టంలో ఉన్నాడు, అవునా? తను ద్వేషించేవాడు, తను కీడు చేయాలనుకున్నవాడే, తను చంపాలనుకున్నవాడే, కానీ అతను ఏం చేశాడంట? మంచి చేశాడు. కాబట్టి ఇది ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే విక్టర్ని అతను శత్రువుగా భావించాడు, కానీ విక్టర్ అతను శత్రువుగా భావించాడా? శత్రువుగా భావించాడు. కాబట్టి దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే మీ శత్రువులను మీరు ప్రేమించండి. ప్రేమించగలుగుతామా? శత్రువులను ప్రేమించగలుగుతామా? శత్రువులను ప్రేమించలేము, అవునా? రాదు ఆ మనసు. కానీ యేసు ప్రభు పిల్లలకి అలాంటి మనసు ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ విక్టర్ తను అలాగా ఈ వర్షంలో కాపాడుతూ వచ్చాడు, తను తీసుకున్నాడు. అప్పుడు విక్టర్ ఏం చెప్తాడంటే మనం త్వరగా ఇక్కడ నుంచి వెళదాము, ఈ కొండ మీద నుంచి పెద్ద పెద్ద బండలు జారి కిందకు వస్తూ ఉంటే అది ప్రమాదం, మనం త్వరగా వెళ్ళి మిస్సెస్ అరిస్టల్ను, టీఫామ్ను కూడా మనం కాపాడుదాము అని ఈ విక్టర్ చెప్తాడు. నేను కాలు గాయమైంది, కొంత నొప్పిగా ఉంది, నడవలేకపోతున్నాడు. తీసుకొని వస్తున్నప్పుడు ఏమంటారంటే మనం త్వరగా వెళ్ళేసేసి మిస్సెస్ అరిస్టల్ని, తర్వాత టీఫామ్ని కూడా మనము సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్దామంటే ఏం అవసరం లేదు, మాకున్న ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కాపాడుతారు, మా మంత్రదండం ఉంది కదా, అది కాపాడింది, ఏం చేయడం అవసరం లేదు అని చెప్పేసి. కాదు మనం త్వరగా వెళదామంటే వెంటనే అక్కడికి ఆ పైనుంచి బండలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటే వీళ్ళు త్వరగా ప్రదేశంకి వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఈ అరెస్ట్ ఏం చేస్తాడంటే నడవలేకపోతాడు, పూర్తిగా తను ఎలా ఉంటాడంటే ఒక విక్టర్ భుజాల మీద వాలిపోతాడు అనమాట, నడవలేకపోతున్నాడు. తను తీసుకుని దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు ఏం జరిగిందంటే అరెస్టులు ఏమంటాడంటే ఈ ప్రదేశం అంతా కూడా నీటితో వచ్చేసింది, సో దట్ మనం దగ్గరికి వెళ్తే
మనము ముందుగా తొందరగా వెళదామంటే ఒక చోటకు వచ్చేసరికి తనకేంటంటే ఒకసారి ఆగిపోతాడు, ఆలోచిస్తూ ఉంటాడు. చూసినప్పుడు తనకు ఒక దృశ్యం కనపడింది. ఏమిటి ఆ దృశ్యం అంటే ప్రవాహము, బురద అంతా కూడా వచ్చింది. దాంట్లో మరి చూసినప్పుడు అక్కడ మిసెస్ అరిస్టల్, ఆమె చనిపోయిన మృతదేహము ఇక్కడ అరిస్టల్ కనపడింది. అని ఒక్కసారిగా షాక్ అవుతాడు, చూస్తాడు అన్నమాట, ఏంటి అని చెప్పేసి. తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ఒక బురదలో టీఫామ్ కూడా కూరుకుపోయి ఉంటుంది. కూరుకుపోయి తన చేతిని కాళ్ళని పైకి ఎత్తేసేసి ఆమె ఏం చేస్తుందంటే కొన్ని సంకేతాలు ఇస్తుంది, నాకు సహాయం చేయండి, నన్ను సహాయం చేయండి అని. అప్పుడు అక్కడికి విక్టరు తర్వాత ఈ అరిస్టల్ ఇద్దరు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు చూసినప్పుడు ఏమైందంటే వెంటనే అరిస్టల్ తన కుమార్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు టీఫామ్ తన తండ్రి స్వరం విని ఏం చేస్తుందంటే నాకు సహాయం చేయమని చెప్పి అడుగుతుంది. అప్పుడు తన బురదలో నుంచి బయటికి తీస్తానన్నమాట. తీసినప్పుడు అప్పుడు అదే సమయంలో అక్కడ విక్టర్ ఉన్నాడు. విక్టర్ కూడా టీఫామ్ దగ్గరికి వచ్చి నుంచొని చూసినప్పుడు టీఫామ్కి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే వాళ్ళ నాన్న ఇంటిలో నుంచి కత్తి తీసుకుని వెళ్ళాడు కదా విక్టర్ని చంపడానికి, కానీ విక్టర్ బ్రతికే ఉన్నాడు కదా. తనకు ఆశ్చర్యం వేసింది. తను ఏమనుకుంటుందంటే అదే రోజు అదే రాత్రి మరి విక్టర్ చనిపోయి ఉంటాడు, మా నాన్న చంపేసి ఉంటాడు అనే తలంపుతోనే ఆమె ఉందన్నమాట. అయితే సడన్గా వాళ్ళ డాడీతో పాటు విక్టర్ కూడా కనబడేసరికి ఆమెకు ఆశ్చర్యం వేసి చూస్తూ ఉంటుంది. అప్పుడు విక్టర్ తన దగ్గరకు వచ్చేసేసి ఏమంటాడంటే నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఏమని ప్రార్థన చేస్తానంటే మీకు సహాయం చేయడానికి దేవుడు మిషనరీని పంపించినట్లుగా ప్రార్థన చేస్తాను నేను అంటాను. అప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ అరిస్టల్ అంటాడు, వాళ్ళు ఎప్పుడో ఈ పర్వతం మీద చనిపోయి ఉంటారు, వాళ్ళు ఎప్పుడో ఈ బురద ప్రవాహంలో కొట్టుకొని పోయి ఉంటారు, చనిపోయి ఉంటారు, వాళ్ళు ఎవరు లేరు, యువర్ ఫూల్ అంటాడు ఆయన. నీకు తెలియదు వాళ్ళు లేరు ఎవరని చెప్పేసి అంటాడు. కాదు 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 నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మరి ప్రార్థన చేసిన దానికి జవాబిస్తాడు, ఆయన వింటాడు, జవాబిస్తాడు. ఎందుకంటే ఏలి కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు, ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు, ఆయన జవాబిచ్చాడు అని చెప్పేసి చెప్తా ఉంటాడు. అలాగా వాళ్ళు ఏం చేస్తారంటే టీఫామ్ నా బోధలోంచి తీసుకొచ్చిన తర్వాత కొంచెం సేపటికి అక్కడ ఏమవుతుందండి, కనపడుతున్నారా? ఇద్దరు కనపడుతున్నారు, అవునా? వ్యాలెస్ అండ్ టాన్బల్ అని ఇంకొక ఆయన. వీళ్ళిద్దరు మిషనరీలు అక్కడ వీడున్న చోటకి నడుచుకుంటూ వస్తాను అన్నమాట. వచ్చినప్పుడు అప్పుడు చెప్తాడు విక్టర్ ఏమన్నా, చూసారా మనం ప్రార్థన చేశాము, దేవుడు మిషనరీలు పంపించాడు. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారు, అరిస్టల్ ఏమనుకుంటారంటే మిషనరీలు అందరూ కూడా ఈ తుఫాన్లో, ఈ ప్రవాహంలో, ఈ బురదలో కొట్టుకొని చనిపోయింటారు అంటున్నాడు. కానీ వాళ్ళు ఎవరు కూడా చనిపోలేదు. ఆ ప్రాంతంలో టీఫామ్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చనిపోయారు. కానీ మిషనరీలను దేవుడు అద్భుతంగా కాపాడుతూ వచ్చారు, వాళ్ళు క్షేమంగా ఉన్నారు. ఎందుకు వాళ్ళు చనిపోకుండా దేవుడు కాపాడంటే వీరిని దేవుడు ఉపయోగించుకొని మరికొంతమందికి సహాయం చేయడానికి, మరికొందరికి ప్రాణాలు కాపాడటానికి, మరికొందరికి గాయాలు పడిన వారికి చికిత్స చేయడానికి దేవుడు తన పిల్లలను కాచేవాడిగించాడు. విక్టర్ వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు వారిని కాపాడాడు. వారిని ఎక్కడ తీసుకొచ్చారంటే టీఫామ్ దగ్గరికి వచ్చారు. టీఫామ్ దగ్గరికి వచ్చినప్పుడు విక్టర్ ఏం చేశాడంటే టీఫామ్ తీసుకొని ఈ మిస్సెస్ టర్న్బుల్ తన దగ్గరికి తీసుకొచ్చి చూడండి ఇక్కడ ఈ అమ్మాయిని ఆమె ఏం చేస్తుందంటే ఆ పాపను తీసుకున్నప్పుడు ఈమె చాలా గాయాలు అయినాయి. ఆ రాళ్లలో, ఆ బురదలో, ఆ వర్షంలో కొట్టుకొని పోయి కూలిపోయింది కదా, తనకు కొన్ని గాయాలు అయినాయి, చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. వెంటనే ఆ అమ్మాయికి ఏం చేసిందంటే ఆమె చాలా పరిచర్య చేస్తూ వచ్చింది అనమాట. ఈ పాప కూడా వారి వెనుక చాలా జాలీగా చూస్తూ ఉందన్నమాట. వెంటనే కొంత మెడిసిన్ ఇచ్చింది, కొంత బ్యాండేజ్ తీసుకుంది. హ్యాండ్ చూసారా ఇక్కడ, వీటికి బ్యాండేజ్ వేసింది, అన్నీ కూడా కట్లు కట్టింది. చక్కగా ఆ అమ్మాయికి బనానాస్ ఎంతో ఓర్పుతో ప్రేమగా తినిపిస్తూ ఉందన్నమాట. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మిసెస్ టర్న్బుల్ ఆమె మాట చెప్తుంది. ఏమని చెప్తుందంటే ఏలియా దేవుడే నిజమైన దేవుడు, ఆయన ప్రార్థనలు వింటాడు, ప్రార్థనలకు జవాబిస్తాడు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, అర్థం ఏంటంటే ఈ దేవుడు నిజమైన దేవుడు,
ఎందుకు? మనల్ని కాపాడే విషయంలో కానీ, మనకు అవసరమైనవి ప్రొవైడ్ చేసే విషయంలో కానీ ఈ దేవుడు నిజమైన దేవుడు. అవునా? ఆయనకి ప్రార్థిస్తే ఆయన వింటాడు, ఆయన జవాబు కూడా ఇస్తాడనమాట. సో దట్ ఇక్కడ ఏం చెబుతున్నప్పుడు ఆ పాప ఆ మాట వింటా ఉంది. ఇప్పుడు ఒక శబ్దం వచ్చింది. ఏం శబ్దం అంటే ఒక హెలికాప్టర్ శబ్దం వస్తూ ఉందన్నమాట. వచ్చినప్పుడు వెంటనే అక్కడ ఈ టర్న్బుల్ అంటాడు ఆయన, అక్కడ ఒక హెలికాప్టర్ వస్తుంది, కానీ అది ల్యాండ్ అవ్వడం లేదు. కారణం ఏంటంటే చాలా దట్టమైన మేఘాలు ఉన్నాయి, ప్రయాణానికి అనుకూలంగా లేదేమో, అందుకని అది వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్తారు. మనం ఇక్కడే ఒక 2 రోజులు ఉండాలి అంటారు. ఎందుకు అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళాలంటే ఈ వరదలో చిక్కున్న వాళ్ళందరూ కూడా ఒక స్థలంలో శరణార్థి శిబిరం ఏర్పాటు చేశారు. అవునా? వరద బాధితుల కొరకు శిబిరాలు ఏర్పాటు చేస్తారు కదా, అది ఒక చోట దూరంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉండడం మంచిది కాదు, అక్కడికి వెళ్ళాలని ఇక్కడ ఈ వరదలో చిక్కుకున్న ఆర్ఎస్టీలు కానీ, టీఫామ్ కానీ, విక్టర్ కానీ, మిగతా ఎవరైనా కూడా వీళ్ళు హెలికాప్టర్తో అక్కడ తీసుకెళ్ళాలి. ఎందుకు అక్కడ తీసుకెళ్ళాలంటే అక్కడ చాలా ఆహారం ఉంది, అక్కడ చాలా మెడిసిన్ ఉంది, అవసరమైనవన్నీ కూడా అక్కడ ఉన్నాయి అన్నమాట. అక్కడికి వెళ్ళాలి. సో హెలికాప్టర్ ల్యాండ్ అవ్వలేదు. అప్పుడు 2 రోజులు మనం ఎక్కడ ఉండాల్సి వస్తా అంటారు. వీళ్ళు ఏమంటారంటే దేవుడు ప్రార్థిస్తున్నాము అన్నారు కదా, ఈ మిసెస్ టర్న్బుల్ చెప్పింది కదా, ఈ దేవుడు ఏలియా అన్న దేవుడు ప్రార్థన వింటాడు, జవాబిస్తాను కదా, మరి మరో రోజు గడిచింది, హెలికాప్టర్ రాలేదు కదా. సో మీరు చెప్పారు కానీ మీ దేవుడు జవాబు ఇవ్వలేదు. మీ దేవుడు మా నాన్న యొక్క ఈవిల్ స్పిరిట్స్ కంటే పెద్ద గొప్పడేం కాదు, హెలికాప్టర్ రాలేదు అంటుంది. అవేంది? మీరు ప్రార్థన చేస్తే హెలికాప్టర్ రావాలి కదా, రాలేదంటే మీ దేవుడు గొప్ప కాదు, మా నాన్న ఆర్ఎస్టిల్, మా నాన్న యొక్క ఈవిల్ స్పిరిటే గొప్పవే. అలాగా చెప్తా ఉంది. చెప్తున్నప్పుడు వాళ్ళ డాడీ కూడా అక్కడే ఉన్నాడు. డాడీ చూడు, వీళ్ళ దేవుడు గొప్పవాడు కాదు, ప్రార్థన చేస్తే రాలేదంటే. అప్పుడు 3వ రోజు ఇది వెంటనే అప్పుడు ఒక శబ్దం వినపడతా ఉంటుంది. వెంటనే టర్న్బుల్ అని అంటాడు, చూడండి హెలికాప్టర్ వచ్చింది, దేవుడు మన ప్రార్థన ఆలకించాడు, ఆ హెలికాప్టర్లో మనం వెళ్తామని. ఆ హెలికాప్టర్ ల్యాండ్ అయింది, వాళ్ళందరూ కూడా వచ్చారు, వాళ్ళందరూ కూడా వచ్చేసి హెలికాప్టర్లో ఎక్కారు, మొత్తాన్ని ఎక్కించుకొని తీసుకువెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళంతా కూడా ఆ శరణార్థి శిబిరానికి వెళ్ళారు. అక్కడ చాలా ఆహారం ఉంది, అందరికి సరిపోయినంత ఆహారం ఉంది, అక్కడ మెడిసిన్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నమాట. ఆడికి వెళ్ళిన తర్వాత మరి అక్కడ మరి ఈ టీఫామ్ యొక్క సహోదరి రోసా అక్కడ ఉందన్నమాట. ఆమె చూసి వెంటనే వచ్చాడు దగ్గర, చాలా సంతోషం, అయ్యో ఈ తుఫాన్లో ఈ వరదలో మీరందరూ చనిపోయారు అనుకున్నాను, కానీ మీరు బ్రతికే ఉన్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది, మీరందరూ నా దగ్గర ఉండండి, నాతో పాటు ఉన్నారని రోసా చెప్తా ఉంటారు అన్నమాట. చెప్పినప్పుడు వాళ్ళందరూ దిగారు, అక్కడ హెలికాప్టర్లో దిగారు, కలుసుకున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అక్కడ ఎక్కువ సమృద్ధి అయిన భోజనం ఉన్నది, మెడిసిన్ ఉన్నది, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అప్పుడు రోసా ఎంతో సంతోషిస్తూ ఉంటుంది, ఆనందిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఈ ఆర్ఎస్టీలు మాత్రమే కొంచెం బాధగా ఉంటాడు. ఎందుకు బాధగా ఉంటాడంటే తన కుమార్తె మరి ఇంకా కోలుకోలేదు, ఆమెకైన గాయాలు ఇంకా అలా ఉన్నాయి, సరైన ట్రీట్మెంట్ ఇంకా జరగాల, కొద్దిపాటి ఫస్ట్ ఎయిడ్ మాత్రమే దొరికింది ఆమెకి. కాబట్టి నేను బాధగా ఉంటే అప్పుడు టర్న్బుల్ అంటాడు, మీకేమన్నా హెల్ప్ కావాలా అని అడుగుతాడు. ఏం లేదు, నా కుమార్తె ఇంకా బాధపడలేదు కదా, అదే నాకు బాధగా ఉంది అని చెప్పేసాను. అప్పుడు టర్న్బుల్ ఏమంటాడంటే, మీ పాప నేను మిషన్ స్టేషన్కి తీసుకెళ్తాను. మిషన్ స్టేషన్ అదొక ప్లేస్, అక్కడంతా కూడా మరి బహుశా అది మనకి ఎక్కువైన మరి వైద్యం దొరికిద్దేమో, కానీ మన లెసన్ అది రాలేదు, ఇంకా మిషన్ స్టేషన్ నేను తీసుకెళ్తాను అంటాడు. దానికి ఎంత మాత్రం కూడా ఈయన ఒప్పుకున్నప్పుడు కాదు నేను తీసుకెళ్తాను. ఆమె అక్కడికి వెళితే అక్కడ వాళ్ళ గ్రాని కూడా ఉంటుంది, చూసినప్పుడు చాలా త్వరగా కోలుకుంటుంది, కాబట్టి ఆమె నేను తీసుకెళ్తాను అంటాడు. అక్కడ సమయం గడిచిన తర్వాత వెంటనే మళ్ళీ టర్న్బుల్ ఏం చేస్తాడంటే హెలికాప్టర్ని అక్కడ తెప్పిస్తాడు. హెలికాప్టర్ని తీసుకొని వచ్చి ఈ హెలికాప్టర్లో మళ్ళీ టీఫామ్ తీసుకొని ఆ మిషన్ స్టేషన్ అనే ఆ ప్లేస్లోకి ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు. దానికి ఎంత మాత్రం కూడా అరెస్టులు ఒప్పుకున్నప్పుడు అప్పుడు తన కుమార్తె రోసా వచ్చి తన తండ్రిని ఒప్పించింది, పంపించు, వాళ్ళతో పాటు వెళితే అక్కడ తను క్షేమంగా ఉంటుంది, తన గాయాలను బాగుపడుతుంది, కాబట్టి నువ్వు ఆపొద్దని చెప్పి తన ఎంతకన్నా బతిమలాడి ఒప్పించింది. అప్పుడు చివరికి ఇంకా విక్టర్ టర్న్బుల్ చేతికి టీఫామ్ అందిస్తున్నాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు
అప్పటికి ఈ హాస్టల్ ఆయన కూడా కొన్ని గాయం, ఆయన కాలుకి కుంటుతూ నడుస్తున్నాడు అతను. ఇంకా చివరి క్షణంలో తన కుమార్తె హెలికాప్టర్ ఎక్కి వెళ్ళబోతుండగా కుంటుకుంటూ నడుచుకుంటూ ఆడికి వెళ్ళాడు. ఆడికి వెళ్ళి తన కుమార్తె ఏం చెప్తున్నాడంటే, టీఫా నువ్వు వారితో వెళుతున్నావు, కానీ వారు చెప్పే వాళ్ళ దేవుడి మాటలు మాత్రం నువ్వు వినొద్దు, నమ్మొద్దు అని చెప్పాడు. ఒకవేళ విన్నావా, నమ్మేవా, నేను నిన్ను నా మంత్రదండం చేత చేపిస్తాను. ఫాదర్ అనవచ్చా? అంటే చూడండి ఎలా ఉన్నాడు ఆ విచ్చి డాక్టర్, ఎలా ఉన్నాడు చూడండి. ఆమె నా కుమార్తె, తన కుమార్తెను తన తండ్రి శపించుకుంటాడా? ఏ తండ్రి శపించడే కదా. కానీ ఎలా ఉన్నాడు చూడండి. వాళ్ళ దేవుని నమ్ముకోవద్దు, వాళ్ళ దేవుని మాటలు వినొద్దు. ఈ లోకంలో చాలామంది కూడా మిషనరీ స్కూల్లో చదువుతారు, మిషనరీ హాస్పిటల్లో ఎంతో సేవను పొందుతూ ఉంటారు. కానీ ఏమంటారంటే వాళ్ళ దేవుని నమ్ముకోవద్దు, వాళ్ళ దేవుని దగ్గరికి వెళ్ళొద్దు. చాలా చైల్డ్ మెంటాలిటీ అనమాట. ఈ దేవుడు, యేసుక్రీస్తు అనే దేవుడు ఈ లోకానికి మేలు చేయడానికి, సేవ చేయడానికి వచ్చాడు. మీరు టీఫామ్ చూడండి, ఆమెను మిస్సెస్ టాండూల్, ఆమె ఎంత పరిచయం చేసిన దానికి, ఎంత శ్రద్ధగా ఆమె గాయాలు కట్టింది, ఎంత శ్రద్ధగా ఆమెకు బనాలు తినిపించింది, ఎంత శ్రద్ధగా మెడిసిన్ ఇచ్చింది. బైబిల్ ఎవరైనా చేశారు అట్లాగా? ఎవరు? సమరయుడు చేశాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి సమరయుడు. తను వెళుతున్నాడు, దారిలో దొంగ చెరువు చిక్కిన ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు, పొరపురాణంతో ఉన్నాడు. వెళ్ళాడు, అతనికి వేసంట ద్రాక్షరసం పోసాడు, నూనె పోసాడు, కట్లు కట్టాడు, తన వాహనం మీద ఎక్కించుకున్నాడు, పూటపులం ఇంటికి తీసుకెళ్ళాడు. ఏమైంది? ఒక లైఫ్ ఏమైంది? సేవ్ అయిపోయింది. అవునా? ఒక ప్రాణము నిలబెట్టుకోవచ్చు. కాబట్టి దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తారు, ఏం చేస్తారంటే ఒక లైఫ్ సేవ్ అవ్వాలి, ఒక ప్రాణము రక్షించబడాలి, ఒక ప్రాణము రక్షించబడాలి. ఇదెంత మంచి ఆలోచన. కానీ ఈవిల్ స్పిరిట్ ఎలా ఉంటుంది వాళ్ళ వర్షన్ అంటే ఒక ప్రాణం తీయాలి, అలాగే ఉంటుంది. ఏది మంచిది? ప్రాణం పోయటం మంచిదా, ప్రాణం తీయటం మంచిదా? ఈ మధ్యకాలంలో చార్లీ క్రిక్ ఉన్నాడు కదా, ఆయన చంపిన వ్యక్తి ఎవరు? ఏ ఏజ్ అబ్బాయి? టీనేజ్ అబ్బాయి. అవునా? టీనేజ్ అబ్బాయి ఎలాంటి పని చేశాడు? ఒక ప్రాణం తీసాడు. ఎవరు ప్రాణం తీశాడు? ఉగ్రవాదులు ప్రాణం తీశాడా, లేకపోతే ఒక మంచి కౌన్సిలర్ ప్రాణం తీశాడు? మంచి కౌన్సిల్ చేసే వ్యక్తి ప్రాణం తీశాడు. చూడండి, కొంతమందిని శత్రువులు ఎలాగా చెరపట్టుకొని పీడి చేసేవాళ్ళగా చూస్తారో చూడండి. సో దట్ ఈరోజు నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, ఈ లెసన్లో మేలు చేసేవాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు అపవాది సంబంధి, దుష్టుని సంబంధి. మీరు మేలు చేసేవారుగా ఉండాలి. రెండవది, యేసుప్రభు వారు అంటాడు ఏమనంటే, మనుష్య కుమారుడు ఈ భూమి మీద పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించినందుకు. కాబట్టి మీరు ఎలా ఉన్నారంటే, మీ లైఫ్ అంతట్లో కూడా మీ పరిధిలో ఎవరైనా కూడా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు సహాయం చేయడానికి. మదర్ తెరీసా తన హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంట? సహాయం చేయడానికి రెడీగా ఉంటాయంట. అలాగే సహాయం చేయడానికి. సో ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన యాగములు, ఇష్టమైనవి. కాబట్టి ఇవి మీరు కలిగి ఉండాలి. అంతేకాదు, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడ విచ్ డాక్టర్ అరిస్టిల్ ఆ కొండ మీద తన కాలు గోతులు ఇరుక్కుపోయింది కదా, పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు. ఆయన ఈవిల్ స్పిరిట్స్ ఆయన ఏమైనా కాపాడినాయా? ఆయన మంత్రదండం కాపాడిందా? మరి ఎవరు కాపాడారు అప్పుడు? విక్టర్ కాపాడాడు. విక్టర్ వెళ్ళడానికి ఆ స్థలము, ఆ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? లేవు. భయంకరమైన తుఫాను, వరద, బురద, బండలు, రాళ్ళు. తను వెళ్తే తనకు కూడా అపాయం సంపాదించవచ్చు. అవునా? అక్కడికి ఎవరు వచ్చారు? విక్టర్ వచ్చాడు. విక్టర్ వచ్చి తన చేతులతో తన కాలు పట్టుకొని బయటికి తీసి, బైబిల్లో కీర్తనలో దావీదు ఒక మాట అంటాడు. ఏమంటాడు చెప్పండి? నేను చెప్పిన దానికి రిలేటివ్ కాదు, కీర్తనలో చెప్తాడు. నాశనకరమైన గుంటలో నుండి చికటగల దొంగల నుంచి ఆయన నన్ను పైకి లేవనెత్తాను, నా అడుగులను బండ మీద స్థిరపరిచాను. ఇప్పుడు ఆ విచి డాక్టర్ ఎలా ఉన్నాడు? గుంటలో పడ్డాడు. అవునా?
నాశనకరమైన గుంటలో పడ్డాడు, జిగిటెగిన దొంగ ఊపిలో పడిపోయి ఉన్నాడు. ఎవరు రక్షించారు ఆయన్ని? దేవుడు ఆయన లేపాడు. ఇక్కడ ఈ విచ్చుడక్టంని ఎవరు లేపారంటే విక్టర్ దేవుని బిడ్డ లేపుతూ వచ్చాడు. కాబట్టి ఈ లోకంలో మనం కూడా ఎలా ఉన్నామంటే, ఆ విచ్చుడాక్తులు ఎట్లాగా గుంటలో తన కాలు పడిపోయి ఇరుక్కుపోయి ఏ సహాయం లేకుండా కేకలు వేస్తూ ఉన్నాడో, మనం కూడా ఈ లోకంలో పాపము చేసిన దాన్ని బట్టి మనం అపాయంలో ఉన్నాము. ఏం అపాయంలో ఉన్నాము? మరణం అనే ఒక అపాయంలో ఉన్నాము. అతను పట్టించుకోకపోతే, అతని దగ్గరికి వెళ్ళకపోతే అతను ఏమైపోయాడు? తన భార్యలాగానే చనిపోయేవాడు. అవునా? అతను చనిపోకుండా బ్రతికించబడ్డాడంటే ఒక వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి సహాయం చేయడం ద్వారా కదా. కాబట్టి ఈ లోకంలో మనం అందరం కూడా, చిన్నపిల్లలు కానీ, యవనస్తులు కానీ, పెద్దవాళ్ళం కానీ, అందరం కూడా ఎక్కడ ఉన్నామంటే మనం పాపమైన ఊపిలో ఉన్నాము. ఈ ఊపి మనల్ని ఏం చేస్తుందంటే ఒక దినాన్ని మింగి వేస్తుంది, ఒక దినాన్ని మనం నరకంలోకి తీసుకెళ్తుంది, పాతాళం తీసుకెళ్ళాలి. పాతాళం ఎలా ఉంటుందో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు. లూకాసు వార్తలో ధనవంతుడైన వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? పాతాళంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట? పాతాళంలో అతను ఏతన పడుతున్నాడంట, కేకలు వేస్తున్నాడంట. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, ఓ చుక్క బొట్టిన వేలును నీళ్ళలో ముంచి నా దాహం తెచ్చుకుని అడుగుతున్నాడు. నో ఛాన్స్. ప్రభువా, తండ్రివైన అబ్రహామా, నా వల్లే నా సహోదరులు ఉన్నారు, అక్కడికి పంపించు లాజర్ అంటాడు. లేదు లేదు లేదు, అక్కడికి వెళ్ళడానికి లేదు, అక్కడ కింద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వింటే చాలు. అంటే ఎక్కడ అవకాశం ఉంది ఒక వ్యక్తి రక్షణ పొందడానికంటే? పాతాళానికి వెళ్ళిన తర్వాత అవకాశం లేదు, చనిపోయిన తర్వాత అవకాశం లేదు, చనిపోక ముందే ఒక వ్యక్తి రక్షించబడటానికి అవకాశం ఉంది. నువ్వు ఈరోజు సేఫ్గా ఉన్నావంటే అర్థం ఏంటి? నువ్వు ఈరోజు సేఫ్గా ఉన్నావంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క కృప, కటాక్షం, కాపుదల. మనం ఎప్పుడు చనిపోతాం ఎవరికని తెలుసా? మనలో ఎవ్వరికి తెలియదు. ఏ రోజు ఏ విధంగా చనిపోతామో ఎవ్వరికి తెలియదు. అయితే నువ్వు చనిపోక మునిపే, ఈ లోకాన్ని విడిచిపెట్టక మునిపే నువ్వేం చేయాలంట? నువ్వు నీ పాపం నుంచి విడిపించబడాలి, నువ్వు రక్షణ పొందాలి. నువ్వు రక్షణ పొందలేదనుకో, నువ్వు ఆ ధనవంతుడైన వ్యక్తి ఏ స్థానంలోకి వెళ్ళాడో ఆ స్థానంలో ఉంటావు. అక్కడికి వెళ్ళి నువ్వు అరిచి కేకలు వేసిన, ఇక్కడ బ్రతికుండగా అతను కేకలు వేశాడు, విక్టర్ వెళ్ళాడు, కాపాడబడ్డాడు. చనిపోయిన తర్వాత నువ్వు ఎన్ని కేకలు వేసినా, నువ్వెంత రొమ్ము కొట్టుకున్నా, నువ్వు ఎంత అరిచినా కూడా నేను రక్షించే నాదుడు ఎవరు కూడా లేదు. నీకున్న మంచి అవకాశం ఏంటంటే ఇక్కడ బ్రతికుండగానే యాజ్ ఎ టీనేజర్గా, యవనస్తుడిగా ఈ రోజే నువ్వు రక్షణ పొందడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. రేపు ఏమి సంభవించినో నీకు తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు కాదా అంటాడు. అవును, మన జీవితాలు ఆవిరి వంటివి. ఏ రోజు ఏ ప్రమాదం వస్తుందో మనకు తెలియదు, ఏ రోజు ఏ విధంగా మనం చనిపోతాం మనకు తెలియదు. బ్రతికుండగానే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎలాగో పాతాళం తప్పించుకుంటావు? తప్పించుకోలేదు. పాతాళం తప్పించుకోవాలంటే యేసుప్రభువే మార్గము, యేసుప్రభు ద్వారానే, యేసుప్రభు నామములోనే. కాబట్టి దేవుని వాక్యం 3 దినాల నుంచి మీకు వినిపించబడుతుంది, హెచ్చరిక చేయబడుతుంది. మీ హృదయం కఠినపరచుకోవద్దు. దేవుడు నీ ఎడల కృప కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. మరణానికి అప్పగించడం లేదు, మరణానికి నిన్ను అప్పగించట్లేదు. ఆయన కృప రోజు రోజుకి నీ ఎడల విస్తరిస్తుంది. దట్ మీన్స్ నువ్వు రక్షణ పొందాలని. కాబట్టి టీనేజ్లో, యవ్వన కాలంలో నువ్వు పొందే రక్షణ ద్వారా నీకు ఎంతో ఆశీర్వాదం. మోకరించండి. మిషన్ స్టేషన్లో ఏం జరిగిందో రేపు సోమవారం మీరు వచ్చినప్పుడు అక్కడ లెసన్లో మీరు వింటారు. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుంటాం. ఒక్క నిమిషం కూడా, అర నిమిషం మీకు సమయం ఇవ్వబడుతుంది. ఆలోచించుకోనండి, మీ జీవితాన్ని మీరు ఆలోచించుకోండి. దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు, మిమ్మల్ని ప్రేమించాడు, మీ కొరకు రక్షణను సిద్ధపరిచాడు, మీకు సహాయం చేయడానికి సమీపంగా ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు. ఈ VBSని ఎందుకు తెచ్చాడో దేవుడు ఒకసారి ఆలోచించు. ఆయన ఉద్దేశం నీ ఎడల ఎంతో గొప్పది.
ఈ రక్షణ నాకు అవసరం అనుకోవద్దు. యేసు ప్రభువా, నేను పాపం అనే ఊపిలో ఉన్నాను, నన్ను విడిపించు, నన్ను రక్షించు. ఇటువంటి చిన్న ప్రార్థన చేయి. విచ్చి డాక్టర్ అక్కడ తప్పించబడ్డాడు మరణం నుంచి. తన మారు మనసు పొందలేదు కన్నప్పటికీ జస్ట్ సేవ్ అయ్యాడంతే. ఈ దినం యేసు ప్రభు నీ కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఈ లెసన్ ద్వారా నువ్వు గమనించు. నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు, వాయిదా వేసుకోవద్దు. కేవలం VBS 5 దినాలు 6 దినాలు మాత్రమే ఉంటుంది. ఎవరైనా ప్రార్థన చేస్తే ఇప్పుడు నాకు యేసు ప్రభు కావాలి, యేసు ప్రభు నుంచి రక్షణ కావాలి, చిన్న మాట ప్రార్థన చేయండి. యేసు ప్రభువా, నన్ను క్షమించు, నీ బిడ్డగా చేసు. నీ హృదయం నీ మాట చెప్పు. యేసు ప్రభువా, నన్ను క్షమించు, నీ బిడ్డగా చేసుకో. అటువంటి చిన్న ప్రార్థన చేస్తే మీ చేతి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. అటువంటి ప్రార్థన చేస్తే ఎవరైనా మీరు సిగ్గుపడవద్దు, భయపడవద్దు. చిన్న ప్రార్థన చేసుకుంటే మీ చేతి చూపించవచ్చు. చివరిసారిగా అడుగుతున్నాం, ఎవరైనా ఉన్నారా? ప్రేమ తండ్రి, పరిశుద్ధ దేవ, భావనతులైన తండ్రి, మీ స్తోత్రాలు. ఈ దినం VBS 3 దినంలో ఈ కాలం నుంచి సహాయపడుతూ వచ్చినారు. క్లోజింగ్ దశలో కూడా మీరు సహాయపడుతూ వచ్చినారు. మీకు వందనాలు. చెప్పబడిన మాటలు యవనస్తుల హృదయాలను ముద్రించండి. రక్షణ పొందినట్లుగా వారి హృదయాలు తెలుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. దయచేస్తున్నామని కోరుకుంటూ మీరు తిరిగి వెళ్ళినగా తోడుకుండమని, క్షేమిస్తున్నామని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు యేసు క్రీస్తు వారి యొక్క కృప,